ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఇంకో లెక్క రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ వచ్చాయని చెప్పు అని భారత్ నేవీ శత్రు దేశాలకు చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే శత్రు దుర్భేద్యంగా ఉన్న ఇండియన్ నేవీకి రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ వెన్నుదన్నుగా నిలబడనున్నాయి. ఇందుకోసం ఈ నెల 28న ఫ్రాన్స్తో భారత్ మెగా రఫేల్ డీల్ను కుదుర్చుకోనుంది. ఆ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాలను కొనుగోలు చేయనుంది భారత్. ఇంతకీ రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ఎందుకంత స్పెషల్? వాచ్ ఆన్ ఇట్. భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలు ఒప్పందానికి భారత్ అంగీకరించింది. ఫ్రాన్స్తో గవర్నమెంట్ టు గవర్నమెంట్ కింద జరగనున్న ఈ ఒప్పందం విలువ 63,000 కోట్లుగా అంచనా వేశారు. దీనిపై ఈ నెల 28న కుదుర్చుకునే ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు ఇరు దేశాల ప్రతినిధులు. ఈ ఒప్పందం ప్రకారం 22 సింగిల్ సీటర్ విమానాలు, శిక్షణ కోసం 4 ట్విన్ సీటర్ విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది. దీంతో పాటు వీటి నిర్వహణ, స్పేర్లు, లాజిస్టికల్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా దీనిలో ఉండనున్నాయి. ఆఫ్సెట్ నిబంధన కింద దేశీయంగా కొన్ని విడిభాగాలు తయారు చేయాలనే షరతు కూడా ఇందులో ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ డీల్కు ఆమోదముద్ర వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన విమాన వాహక నౌకపై ఈ రఫేల్ మెరైన్లను మోహరించాలని భారత్ భావిస్తోంది. ఇది సముద్ర జలాల్లో మన దేశ నౌకాదళ శక్తిని గణనీయంగా పెంచనుంది. రఫేల్లో మెరైన్ శ్రేణి విమానాలను నౌకాదళాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశారు. దీని ల్యాండింగ్ గేర్ భిన్నంగా ఉండడంతో పాటు అరెస్టర్ హుక్స్, చిన్న రన్వేపై టేకాఫ్ అయ్యేలా ప్రత్యేకమైన ఎయిర్ ఫ్రేమ్ వంటి వాటిల్లో వాడారు. ఇప్పటికే ఇది పలు పోరాటాల్లో తన శక్తిని చాటుకుంది. దీనిలో అత్యాధునిక ఏవియానిక్స్, ఆయుధాలు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మెగా డీల్ కుదిరిన నాటి నుంచి 4 ఏళ్లకు మన నౌకాదళానికి రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ అందడం మొదలవుతుంది. తొలి బ్యాచ్ 2029లో రావచ్చని అంచనా. 2031 నాటికి మొత్తం అందుతాయి. ఈ విమానాలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ పై వినియోగించనున్నారు. ఇప్పటికే ఉన్న MiG-29K విమానాల స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. ఈ నెల చివరిలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టిన్ లెకోర్ను భారత పర్యటనకు వస్తారు. ఈ సందర్భంగా భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు ఈ డీల్పై సంతకాలు చేయనున్నాయి. రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ ను సీ వుల్ఫ్ గా పిలుస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. సీ వుల్ఫ్ అంటే సముద్రపు తోడేలు అని అర్థం. అత్యాధునిక ఎలక్ట్రానిక్, ఆయుధ వ్యవస్థతో కూడిన రఫేల్ ఫైటర్ జెట్లతో సముద్ర గగనతలంపై భారత నావికాదళం పట్టు మరింత పెరగనుంది. మరోవైపు సముద్ర ఉపరితలంపైనే కాకుండా సముద్ర అంతర్భాగంలోనూ పోరాట పటిమను పెంచుకునే దిశగా ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్తో భారత నేవీ దళానికి మరింత బలం చేకూరనుంది.